నమస్కారం సుఖీబావుకు స్వాగతం. టీబీ జబ్బు ఇవాళ మన దేశానికి పెనుశాపంగా తయారైంది. ఏటా 3 లక్షల మందికి పైగా దీనికి బలైపోతున్నారు. ఒకప్పుడు ఇది ఎందుకు వస్తుందో ఎవరికీ తెలిసేది కాదు. మనిషిని క్రమంగా క్షీణింప చేస్తుండడం వల్ల క్షయాన్ని పీల్చుకునేవారు. కానీ కారణమేంటో తెలిసేది కాదు. జర్మనీ శాస్త్రవేత్త రాబర్ట్ కాక్ క్షయవ్యాధికి ఒక బ్యాక్టీరియా కారణమవుతుందని కనుగొనేంత వరకు రహస్యం అలాగే ఉండిపోయింది. టీబీకి కారణాన్ని గుర్తించాక స్ట్రెప్టోమైసిన్ వంటి మందు అందుబాటులోకి వచ్చాక క్షయ ఉధృతి మొదట్లో బాగానే తగ్గింది. అయితే మందుల వాడకంలో మన నిర్లక్ష్యం మూలంగా టీబీ మళ్లీ మొండిగా మారుతుంది. క్షయక్రిమి మందులను తట్టుకునే సామర్థ్యాన్ని సంతరించుకుంటుంది. ఇదేమంత మంచి పరిణామం కాదు. టీబీ జబ్బును తుదముట్టించేందుకు ఏం చేయాలో, మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. టీబీ అనగానే కళ్ళుమని దగ్గుతూ ఎండిపోయి శుష్కించిన దేహాలు మన కళ్ల ముందు మెదులుతాయి. ప్రపంచవ్యాప్తంగా మానవాళిని అత్యధికంగా కబళించినా ఇప్పటికీ కబళిస్తున్న అతిపెద్ద సమస్య టీబీనే. మనిషి పాలిట మరణ శాసనాన్ని రాస్తున్న మొదటి 10 కారణాల్లో టీబీ కూడా ఉంటోందన్నది చేదు వాస్తవం. శాస్త్ర సాంకేతిక రంగాల్లో మనం ఎంత అభివృద్ధి సాధించినా మన వృద్ధిని, మన పురోగమనాన్ని వెక్కిరిస్తూ యుగాలుగా మనల్ని ఈ టీబీ జబ్బు సవాలు చేస్తూనే ఉంది. పాత జబ్బే అయినా సమర్థవంతమైన మందులు అందుబాటులో ఉన్నప్పటికీ టీబీ నేటికి అక్షయ వ్యాధిగానే మిగిలిపోతోంది. మన దేశంలో ప్రతి సెకనుకు ఒకరికి టీబీ సోకుతున్నట్లు, ప్రతిరోజు 1000 మంది టీబీ కారణంగా అసువులు బాస్తున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. మన తెలుగు రాష్ట్రాల్లో ప్రతి 10 మందిలో 4 దేహాల్లో టీబీ క్రిమి ఉంటోందని, ప్రతి ఏటా పెద్ద మొత్తంలో టీబీ కేసులు నమోదవుతున్నాయని డాక్టర్లు చెబుతున్నారు. టీబీ కేసులు పెరగడానికి ముఖ్య కారణం ఏంటంటే అవగాహన లేకపోవడము. అంటే టీబీ ఎలా వస్తుంది, ఎలా వ్యాపిస్తుంది అనేటటువంటి అవగాహన చాలా మందిలో లోపించింది. టీబీ సోకినటువంటి వ్యక్తి దగ్గినప్పుడు కానీ, తుమ్మినప్పుడు కానీ కర్చీఫ్ కానీ లేదంటే మాస్క్ కానీ అడ్డు పెట్టుకోకపోవడం మూలంగా ఒక టీబీ సోకినటువంటి వ్యక్తి 1 సంవత్సర కాలం లోపల దాదాపు 10 నుంచి 15 మందికి ఈ టీబీ వ్యాధిని అంటించేటటువంటి అవకాశం ఉంటుంది. సో ఈ విధంగా అవగాహన రాహిత్యం మూలంగా మరియు జాగ్రత్తలు తీసుకోకపోవడం మూలంగా టీబీ వ్యాధి అనేటటువంటిది పెరిగిపోవడం జరుగుతుంది. అదేవిధంగా టీబీ వ్యాధి నిర్ధారణ అయిన తర్వాత టీబీ వ్యాధికి ఇచ్చేటటువంటి మందుల్ని టీబీ సోకినటువంటి వ్యక్తి సక్రమంగా వాడకపోవడం మూలంగా, అంటే టీబీ లక్షణాలు తగ్గినాయని చెప్పి టీబీ మందుల్ని మానివేయడం అనేటువంటిది జరుగుతుంది. సో దీని మూలంగా ఏమవుతుందంటే వ్యాధి తిరగబెడుతుంది. సో మళ్ళీ రెసిస్టెన్స్, అంటే టీబీ మందులకు రెసిస్టెన్స్ వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. ఈ విధంగా డ్రగ్ రెసిస్టెన్స్ ఎక్కువైపోవడము, అదేవిధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ పూర్గా ఉండడము, తర్వాత రీసోర్సెస్ ఇన్సఫిషియెంట్గా ఉండడము, అదేవిధంగా అవగాహన రాహిత్యం, దీని మూలంగా టీబీ అనేటటువంటిది పెరిగిపోవడం అనేటువంటిది జరుగుతుంది. క్షయక్రిములు మనలో చాలా మందిలో ఉంటాయి. రోగ నిరోధక శక్తి బలహీనమైనప్పుడు ఇవి క్షయవ్యాధిని తెచ్చిపెడతాయి. పొగ తాగే వారిలో, మద్యం అలవాటున్న వారిలో, మధుమేహుల్లో, హెచ్ఐవి బాధితుల్లో, బొగ్గుగని కార్మికుల్లో, మురికివాడల్లో నివసించే వారిలో, గాలి సరిగ్గా ప్రసరించని ప్రాంతాల్లో జీవించే వారిలో, ఏదైనా కారణాన రోగ నిరోధక శక్తి తక్కువగా ఉండే వారిలో క్షయవ్యాధి వచ్చే అవకాశాలు ఎక్కువ. ఇటీవలి కాలంలో 25 ఏళ్ల వయసు వారికి టీబీ సోకుతోంది. ఇక సరైన పోషకాహారం, నిద్ర వంటివి లోపించిన కారణంగా రోగ నిరోధక శక్తి సన్నగిల్లే వారికి ఈ ముప్పు పొంచి ఉంటుందని మర్చిపోకూడదు. మొత్తం క్షయ కేసుల్లో ఊపిరితిత్తులకు క్షయ సోకే కేసులే అధికం. అంతమాత్రాన క్షయ ఒక్క ఊపిరితిత్తులకే వస్తుందనుకోవడానికి లేదు. గోళ్లు, వెంట్రుకలకు తప్పించి క్షయక్రిమి మన శరీరంలోని ఏ భాగాన్నైనా కబళించడం ఆరంభించవచ్చు. మూత్రపిండాలు, పేగులు, ఎముకలు, గుండె మీది పొరలు, మెదడు మీది పొరలు, జననాంగాల వంటి ఇతర అవయవాలకు రావచ్చు. కాకపోతే ఊపిరితిత్తుల్లో క్షయ కేసులే 80% వరకు ఉంటాయి. మిగతావన్నీ కలిసి 20% ఉంటాయి. చిన్నపిల్లల దగ్గర నుంచి వృద్ధుల వరకు ఏ వయసులో ఉన్నా టీబీ వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. టీబీ అనేటటువంటిది, టీబీ అంటే ఈ క్షయ అని అర్థము. అంటే క్షయ అంటే క్షీణించడము. మైకోబాక్టీరియం ట్యూబర్క్యులోసిస్ అనేటటువంటి బ్యాక్టీరియా ఈ టీబీకి కారణమవుతుందంటూ. ఈ టీబీ సోకినటువంటి వ్యక్తి దగ్గినప్పుడు కానీ, తుమ్మినప్పుడు కానీ, గట్టిగా నవ్వినప్పుడు కానీ ఈ టీబీ క్షయకారక బ్యాక్టీరియా ఒకరి నుంచి ఇంకొకరికి గాలి ద్వారా వ్యాపిస్తుంది. ఎవరిలో అయితే వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉంటుందో వారి లోపల ఈ టీబీ వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. ఈ వ్యాధి నిరోధక శక్తి ఎవరిలో తక్కువగా ఉంటుందంటే ముఖ్యంగా ఎవరైతే పోషకాహారం తీసుకోరో, ఎవరైతే ఈ ఎక్కువగా స్మోకింగ్ చేయడం కానీ, ఆల్కహాల్ తీసుకోవడం కానీ, అదేవిధంగా చిన్నపిల్లలు, వృద్ధులలో టీబీ ఎక్కువగా వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది.
అదే కాకుండా కొద్ది మంది లోపల షుగర్ ఉన్నటువంటి వ్యక్తుల్లో కానీ, హెచ్ఐవితో బాధపడుతున్నటువంటి వాళ్ళలో కానీ, ఒత్తిడి అధికంగా ఉన్నటువంటి వాళ్ళలో కానీ, కొన్ని వ్యాధులకు స్టీరాయిడ్స్ కానీ లేదంటే ఇమ్యూనిటీ తగ్గించుకోవడానికి ఇమ్యూనో సప్రెసెంట్స్ వాడుతూ ఉంటారు. ఆ మందులను వాడినప్పుడు కానీ, అదేవిధంగా దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నటువంటి వ్యక్తులకు, ముఖ్యంగా కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నటువంటి వ్యక్తులకు ఈ రోగ నిరోధక శక్తి తక్కువ ఉంటుంది. దీని మూలంగా టీబీ సోకేటటువంటి ముప్పు అధికంగా ఉంటుంది. టీబీ సోకినటువంటి వ్యక్తికి ముఖ్యంగా 2 నుంచి 3 వారాల పాటు దగ్గుండడము, దగ్గుతో పాటు తెమడ రావడము, అదేవిధంగా తెమడలో అప్పుడప్పుడు రక్తం పడేటటువంటి అవకాశం ఉంటుంది. అదే కాకుండా రోజు సాయంత్రం పూట కానీ రాత్రిపూట కానీ లో జ్వరం రావడము, ఆకలి లేకపోవడము, బరువు తగ్గిపోవడము అనేటటువంటి లక్షణాలు ప్రధానమైనటువంటి లక్షణాలు. ఇవే కాకుండా రాత్రిపూట చెమటలు పట్టడము, నీరసము, నిస్సత్వం అనేటటువంటి లక్షణాలు టీబీ సోకినటువంటి వ్యక్తుల్లో చూస్తుంటాము. విత్తనం ఎంత మంచిదైనా అది మొలకెత్తడానికి నేల చాలా ముఖ్యమని చెబుతారు పెద్దలు. క్షయ వ్యాధికి ఇది అతికినట్టు సరిపోతుంది. క్షయతో బాధపడేవారు దగ్గినప్పుడు వెలువడే తుంపర్ల ద్వారా బ్యాక్టీరియా ఎదుటివారికి అంటుకుంటుంది. ఇది ఒంట్లోకి ప్రవేశించినా అందరికీ క్షయగా మారాలనేమీ లేదు. ఎప్పుడైనా రోగనిరోధక శక్తి తగ్గుముఖం పడితే 10% మందిలో బ్యాక్టీరియా పుంజుకుని పూర్తి స్థాయి క్షయగా మారొచ్చు. టీబీ జబ్బు గురించిన మరిన్ని వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. మన శరీరంలో గోళ్లు, వెంట్రుకలకు తప్పించి క్షయ అనేది ఒంట్లో ఎక్కడైనా రావచ్చు. కాకపోతే ఎక్కువ మందిలో ఊపిరితిత్తుల్లోనే టీబీ కనిపిస్తుంటుంది. ఊపిరితిత్తులకు టీబీ సోకినప్పుడు దగ్గుతో పాటు కళ్ళే, ఒక్కోసారి రక్తం కూడా పడుతుంటుంది. 3 వారాలకు మించి దగ్గు తగ్గకపోతే టీబీగా అనుమానించాలి. దగ్గుతో పాటు నీరసం, నిస్సత్వ, త్వరగా అలసిపోవడం, ఉత్సాహం కొరవడటం, క్రమేపీ ఆకలి, బరువు తగ్గడం, సాయంత్రం పూట జ్వరం, చెమటలు రావడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. క్షయబారిన పడ్డ సుమారు 10% మందిలో ఎలాంటి లక్షణాలు కనిపించకపోవచ్చు. క్షయను నిర్ధారించడానికి కళ్ళె పరీక్ష ముఖ్యం. ఉదయం నిద్రలేచిన తర్వాత మొదటిసారి వచ్చే కళ్లను సీసాలో పట్టి పరీక్ష చేయాలి. బ్యాక్టీరియా ఉంటే ఇందులో బయటపడుతుంది. కొన్నిసార్లు తెమడలో క్రిములు కనిపించకపోవచ్చు. అందువల్ల క్షయ లక్షణాలు ఉన్నప్పుడు ఒకసారి ఛాతీ ఎక్స్రే తీసి పరిశీలించడం చాలా ముఖ్యం. పిల్లల్లో ఎదుగుదల సరిగ్గా లేకున్నా, బరువు పెరగకున్నా క్షయను అనుమానించాల్సి ఉంటుంది. క్షయ సోకిన 6-7 ఏళ్లలోపు పిల్లల్లో కళ్ళ రాదు. పైగా వీళ్ళు ఉమ్మిని మింగేస్తుంటారు. అందువల్ల దగ్గు వచ్చేలా చేయటం, పొట్టలోకి కానీ ఊపిరితిత్తుల్లోకి కానీ గొట్టం వేసి ద్రవం తీసి పరీక్షించాల్సి ఉంటుంది. టీబీ అనేటటువంటిది ముఖ్యంగా ఊపిరితిత్తులకు వస్తుంది. ఊపిరితిత్తులకే కాకుండా ఈ మెడ చుట్టూ గడ్డలు కావడము, అదేవిధంగా ఊపిరితిత్తులను ఆవరించి ఉన్నటువంటి పొరలకు టీబీ రావడము, అంటే ఈ ప్లూరల్ ఎఫ్యూజన్ కూడా టీబీ వల్ల రావచ్చు. అదేవిధంగా మెదడుకు కానీ, బోన్స్కి కానీ, తర్వాత స్త్రీ పురుష జననేంద్రియాలకు కానీ ఈ టీబీ వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. అంటే శరీరం లోపల ప్రతి భాగానికి టీబీ వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఈ గోర్లు, వెంట్రుకలకు తప్పించి శరీరంలోని అన్ని అవయవాలకు టీబీ వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. టీబీ అనేటువంటి జబ్బును తొందరగా నయం చేసుకోవచ్చు. అంటే టీబీ వ్యాధిని తొందరగా గుర్తించి 6 నెలల పాటు ప్రతిరోజు క్రమం తప్పకుండా మందులు వాడినట్లయితే ఇది సింపుల్గా తగ్గిపోయేటటువంటి వ్యాధి. సో ఎవరైతే ఈ టీబీ మందులను సక్రమంగా వాడరో, ఎవరైతే ఇష్టం వచ్చినటువంటి రీతిలో టీబీ మందులను వాడినప్పుడు ఇది చాలా ప్రమాదకరంగా మారేటటువంటి అవకాశం ఉంటుంది. అంటే ముఖ్యంగా ఈ డ్రగ్ రెసిస్టెన్స్ అనేటటువంటిది వస్తుంది. దీని మూలంగా ఊపిరితిత్తులు దెబ్బతినడము, అదేవిధంగా ఊపిరితిత్తులకు సోకినటువంటి ఇన్ఫెక్షన్ శరీరంలోని ప్రధాన అవయవాలకు పాకేటటువంటి అవకాశం ఉంటుంది. సో ఈ విధంగా ఈ డ్రగ్ రెసిస్టెన్స్ మూలంగా ప్రాణాపాయం సంభవించేటటువంటి అవకాశం ఉంటుంది. ఒకసారి ఈ టీబీ అనేటటువంటిది మొండి వ్యాధిగా తయారైనప్పుడు దాదాపు 40% మరణించేటటువంటి అవకాశం ఉంటుంది. కావున ఈ టీబీ మందులను సక్రమంగా వాడినట్లయితే ఇది తొందరగా తగ్గిపోయేటటువంటి వ్యాధి. టీబీని నిర్ధారించుకోవడానికి ముఖ్యంగా లక్షణాలను బట్టి నిర్ధారించుకోవచ్చు. అదేవిధంగా ఒకవేళ టీబీ లక్షణాలు ఉన్నట్లయితే వారికి ఎక్స్రే చేయడం మూలంగా గుర్తించవచ్చు. అంటే ఎక్స్రేలో చూసినట్లయితే టీబీ తాలూకు మచ్చలు కనిపిస్తుంటాయి. సో అత్యంత ముఖ్యమైన పరీక్ష ఏంటంటే తెమడ పరీక్ష చేయడం మూలంగా టీబీని నిర్ధారించవచ్చు. ఈ తెమడ పరీక్షను సిబినాట్కు పంపడం మూలంగా టీబీ నిర్ధారణ చేసుకోవచ్చు. ఇది అతి ముఖ్యమైనటువంటి పరీక్ష. అదే కాకుండా ఒకవేళ కొద్ది మంది లోపల ఈ తెమడ అనేటటువంటిది రాదు, పొడి దగ్గు చూస్తుంటాము. పొడి దగ్గు ఉన్నటువంటి వ్యక్తులకు
ఈ బ్రాంకోస్కోపీ చేయడం మూలంగా, అంటే దీన్ని ఈ ముక్కు నుంచి పంపించి ఊపిరితిత్తుల్లోకి వెళ్ళి అక్కడి నుంచి సిక్రిషన్స్ను తీసుకొని పరీక్ష చేయడం మూలంగా టీబీ వ్యాధిని నిర్ధారించవచ్చు. సో ఇది ఊపిరితిత్తులకు సంబంధించినటువంటి టీబీ లోపల ఈ విధమైనటువంటి పరీక్షలు చేయడం జరుగుతుంది. అదే కాకుండా ఇంకా ముఖ్యంగా ఈ మెడవైపున గడ్డలు ఉన్నటువంటి వ్యక్తులకు అక్కడ ఎఫ్ఎన్ఏసి కానీ లేదంటే బయాప్సీ అంటే చిన్న ముక్క పరీక్ష చేయడం మూలంగా టీబీ వ్యాధిని నిర్ధారించవచ్చు. ఒకసారి టీబీ అని నిర్ధారించుకున్న తర్వాత ట్రీట్మెంట్ అనేటువంటిది 6 నెలల నుంచి 9 నెలల పాటు ఇవ్వాల్సి ఉంటుంది. ఈ టీబీ ట్రీట్మెంట్ రెండుగా విభజిస్తుంటాము. ఒకటి ఇంటెన్సివ్ ఫేజు, ఒకటి కంటిన్యూషన్ ఫేజు. ఇంటెన్సివ్ ఫేజ్ లోపల 2 నెలలు 4 రకాల మందులను ఇస్తుంటాం అన్నట్టు. దీంట్లో రిఫాంసిన్, ఐసోనియాజైడ్, ఈథంబ్యూటల్, పైరజినమైడ్ అయిన మందుల్ని ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత 4 నెలల పాటు 3 రకాల మందుల్ని ఇవ్వాల్సి ఉంటుంది. దీంట్లో పైరజినమైడ్ ఉండదు. రిఫాంసిన్, ఐసోనియాజైడ్తో పాటు ఈథంబ్యూటల్ అనేటువంటి మందుని ఇవ్వాల్సి ఉంటుంది. మామూలుగా ఏదైనా జబ్బు చేస్తే మనం వారమో 10 రోజులో మందులు వేసుకుంటే తగ్గిపోతుంది. కానీ క్షయ అలా కాదు. దీనికి దీర్ఘకాలం మందులు వాడాలి. అది కూడా ఒక మందు వాడితే చాలదు. క్షయక్రిమిలో 3 రకాలున్నాయి. కొన్ని అతివేగంగా, మరికొన్ని మధ్యస్థంగా, ఇంకొన్ని నెమ్మదిగా వృద్ధి చెందుతుంటాయి. ఒక్కో మందు ఒక్కో రకం మీద పనిచేస్తుంది. ఏకకాలంలో ఈ మూడింటిని ఎదుర్కోవాలంటే వేగంగా పెరిగే క్రిమిపై ఐఎన్హెచ్, మధ్యస్థంగా పెరిగే క్రిమిపై రిఫాంఫిసిన్, నెమ్మదిగా పెరిగే వాటిపై పైరిజినమైడ్, ఇలా ఒకేసారి 3 మందులు వాడితేనే ఈ క్రిములపై సమర్థ యుద్ధం సాధ్యమవుతుంది. అందుకే క్షయకు ఇన్ని రకాల మందులు ఖచ్చితంగా నిర్దేశించినన్ని నెలలు వాడడం అత్యంత ఆవశ్యకం. చాలామందికి టీబీ మందులు ఆరంభించిన 15 రోజుల్లోనే దగ్గు, జ్వరం వంటి లక్షణాలు తగ్గి కులాసాగా అనిపిస్తుంది. దీంతో చాలామంది పూర్తి కోర్సు వాడకుండా ఈ దశలో మందులు మానేస్తుంటారు. కానీ వీరిలో క్రిముల సంఖ్య తగ్గుతుంది, కానీ అవి పూర్తిగా నిర్వీర్యం కావు. మందులు ఆపగానే అవి తిరిగి విజృంభిస్తాయి. పైగా మందుల్ని తట్టుకునే సామర్థ్యాన్ని కూడా సంతరించుకుంటున్నాయి. దీనివల్ల క్షయ మరింత మొండిగా అవతరించి ఇదో విషవలయంలా తయారవుతుంది. డాట్స్ అంటే ఇది ప్రభుత్వం నుంచి టీబీ మందుల్ని ఉచితంగా ప్రతి పిహెచ్సి సెంటర్లో కానీ ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్లో కానీ ప్రత్యక్ష పర్యవేక్షణ లోపల టీబీ మందుల్ని ఇవ్వడం జరుగుతుంది. సో ఇది పల్లెటూరులో కూడా అంగన్వాడీ వర్కర్స్తో కానీ లేదంటే ఈ ఏఎన్ఎంస్ ద్వారా కానీ టీబీ మందుల్ని టీబీ సోకినటువంటి వ్యక్తులకి ప్రత్యక్ష పర్యవేక్షణ లోపల టీబీ మందుల్ని ఉచితంగా అందించడం జరుగుతుంది. దీన్ని డైరెక్ట్ అబ్జర్వేషన్ ట్రీట్మెంట్ షార్ట్ కోర్స్ అని అంటారు. కొద్ది మంది లోపల టీబీ తగ్గినట్లే తగ్గి మళ్ళీ తిరగబెట్టడం అనేటటువంటిది జరుగుతుంది. సో దీనికి ముఖ్య కారణం ఏంటంటే టీబీ మందుల్ని సక్రమంగా వాడరు. కొద్దిమంది లక్షణాలు తగ్గినాయని చెప్పి టీబీ మందుల్ని మానేస్తుంటారు. మళ్ళీ లక్షణాలు మొదలవుగానే టీబీ మందులు వాడుతూ ఉంటారు. కొద్దిమంది డోసును కరెక్ట్గా వాడరు. అంటే బరువుకు తగినటువంటి మోతాదులో టీబీ మందుల్ని తీసుకోకపోవడం కానీ, అది కాకుండా కొద్దిమంది రెజిమన్ను ఫాలో అవ్వరు. కొద్దిమంది ఒకటే డ్రగ్ వాడుతూ ఉంటారు. అంటే 4 రకాలు ఇవ్వాల్సినటువంటి మందుల్ని వాళ్ళు ఒకే మందు తీసుకోవడం అనేటువంటి జరుగుతుంది. సో ఈ విధంగా వాళ్ళు ఇష్టం వచ్చిన రీతిలో టీబీ మందుల్ని వాడడం మూలంగా టీబీ అనేటువంటిది మళ్ళీ తిరగబెట్టడం అనేటువంటి జరుగుతుంది. ఒకవేళ టీబీ మళ్ళీ తిరగబెట్టినట్లయితే అది ప్రమాదకరంగా మారేటటువంటి అవకాశం ఉంటుంది. ఒకవేళ ఇది మొండి వ్యాధిగా మారినప్పుడు దాదాపు 40% మందిలో మరణించేటటువంటి ముప్పు ఎక్కువగా ఉంటుంది. టీబీ ట్రీట్మెంట్ తీసుకున్నటువంటి వ్యక్తులు మంచి పౌష్టికాహారం తీసుకోవాలి. ముఖ్యంగా వీళ్ళు తీసుకునేటటువంటి ఆహారం లోపల ప్రోటీన్ ఎక్కువగా ఉండేటట్లు తీసుకోవాలి. ఒకవేళ ఈ తీసుకునేటటువంటి ఆహారంలో ప్రోటీన్ ఉండనట్లయితే ఈ మందులు అనేటటువంటి సక్రమంగా పనిచేయవు, వ్యాధి అనేటువంటిది తొందరగా తగ్గదు. మంచి పోషకాహారం తీసుకున్నట్లయితే తొందరగా బరువు పెరిగే అవకాశం ఉంటుంది. అదేవిధంగా క్షయకారక బ్యాక్టీరియా తొందరగా నిర్వీర్యం అయిపోయేటటువంటి అవకాశం ఉంటుంది. సో అదే కాకుండా ఈ మందుల్ని సక్రమంగా అంటే ప్రతిరోజు క్రమం తప్పకుండా వాడడము, మందులు వాడేటప్పుడు మంచి పౌష్టికాహారం తీసుకోవడము, తను తీసుకున్నటువంటి ఆహారం లోపల ప్రతిరోజు 2 ఉడకబెట్టినటువంటి కోడిగుడ్లు తీసుకోవడము, వారానికి 2 లేదా 3 సార్లు మాంసాహారం తీసుకున్నట్లయితే ఈ టీబీ మందులు సక్రమంగా పనిచేస్తుంటాయి. అదే కాకుండా టీబీ సోకినటువంటి వ్యక్తి ఖచ్చితంగా 15 రోజుల నుంచి 20 రోజుల పాటు మాస్క్ ధరించడము, ఒకవేళ మాస్క్ లేనట్లయితే ఖచ్చితంగా దగ్గేటప్పుడు కర్చీఫ్ను అడ్డుపెట్టుకోవడం చేయాలి. అదేవిధంగా ఇంటి పరిసర ప్రాంతాలలో ఎక్కడ పడితే అక్కడ టీబీ సోకినటువంటి వ్యక్తులు ఉమ్మకూడదు అన్నట్టు. సో దీని మూలంగా వేరే వాళ్ళకు వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. ఒకసారి టీబీ సోకినటువంటి వ్యక్తి దగ్గినప్పుడు ఈ క్షయకారక బ్యాక్టీరియా అనేటువంటిది గాలి వెలుతురు లేనటువంటి ప్రదేశంలో దాదాపు 6 నెలల వరకు బతికేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మంచి గాలి వెలుతురు వచ్చేటటువంటి రూమ్ లోపల ఐసోలేషన్లో ఉంటే బాగుంటుంది. టీబీ మందులు వాడేటప్పుడు 15 నుంచి 20 రోజుల తర్వాత నడక అంటే వాకింగ్ చేస్తే బాగుంటుంది. అంటే దీని మూలంగా వ్యాయామం చేయడం మూలంగా
ఇమ్యూనిటీ అంటే వ్యాధి నిరోధక శక్తి పెరగడం మూలంగా టీబీ అనేటటువంటిది తొందరగా తగ్గేటటువంటి అవకాశం ఉంటుంది. అదే కాకుండా ఒత్తిడిని తగ్గించుకోవడము, ఎవరైతే ఈ మద్యపానం కానీ ధూమపానం కానీ చేసేవాళ్ళు ఉంటాయి, అంటే ముఖ్యంగా బీడీ కానీ సిగరెట్ కానీ ఆల్కహాల్ కానీ మందు తీసుకునేటటువంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నట్లయితే ఆ మందు మానేస్తే బాగుంటుంది. మన దగ్గర టీబీకి సంబంధించి ఆలస్యమే అతిపెద్ద సమస్యగా ఉంటుంది. జబ్బు మొదలైన దగ్గర నుంచి సమస్యను నిర్ధారించి మందులు ఆరంభించే నాటికి సగటున సుమారు 3 నెలల కాలం పడుతుంది. క్షయం మీద, టీబీ లక్షణాల మీద సరైన అవగాహన లేకపోవడమే దీనికి కారణం. నిర్ధారణ, చికిత్స ఆలస్యం అవుతున్న కొద్దీ క్షయవ్యాధి ముదిరిపోతుంది. ఒకరి నుంచి మరొకరికి వేగంగా అంటుకుంటుంది. మహమ్మారి టీబీ గురించిన మరిన్ని వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. ఇవాళ మన దగ్గర క్షయవ్యాధి మందులకు లొంగకుండా మొండిగా తయారవడం అనేది పెద్ద ప్రమాదంగా మారుతోంది. మందులను మధ్యలో మానేయడం, బరువుకు తగిన మోతాదు ఇవ్వకపోవడం, డాక్టర్ చెప్పిన జాగ్రత్తల్ని పాటించకపోవడం, ఇటువంటివన్నీ దీనికి దారితీస్తున్నాయి. నిజానికి క్షయ నిర్ధారణ అయినప్పుడే మామూలు బ్యాక్టీరియానా, మొండి బ్యాక్టీరియానా అన్నది తెలుసుకుని చికిత్స ఆరంభించాలి. మొండి బ్యాక్టీరియాకు మామూలు క్షయకిచ్చే ప్రధానమైన మందులు పనిచేయవు. 2వ శ్రేణి మందులు ఇవ్వాల్సి ఉంటుంది. సుమారు 9 నుంచి 10 రకాల మందులు అవసరమవుతాయి. వీటితో దుష్ప్రభావాలు ఎక్కువ, ఖరీదు కూడా ఎక్కువే. దీనికి 24 నెలల పాటు చికిత్స చేయాల్సి ఉంటుంది. అయినా అందరికీ తగ్గుతుందని చెప్పలేం. వీరిలో మరణాల రేటు ఎక్కువే. కాబట్టి క్షయవ్యాధికి పూర్తి స్థాయిలో చికిత్స తీసుకోవడం, మందుల్ని క్రమం తప్పకుండా మింగడం చాలా అవసరం. ఇక టీబీ నుంచి పూర్తిగా కోలుకున్న తర్వాత కూడా బాధితుల్లో అకాల మరణాలని చూస్తున్నామని ఐసీఎంఆర్ పేర్కొంటోంది. ఈ నేపథ్యంలో టీబీ విషయంలో అన్ని విధాలా అప్రమత్తంగా ఉండడం చాలా అవసరం. టీబీ వ్యాధి సోకి పూర్తి కాలం చికిత్స తీసుకున్న తర్వాత చాలామంది లోపల కొన్ని అనారోగ్య సమస్యల మూలంగా మరణించేటటువంటి ముప్పు 2 రెట్లు ఎక్కువగా ఉంటుందని ఐసీఎంఆర్ అధ్యయనాలు తెలియజేశాయి. అయితే ఈ అధ్యయనాల లోపల టీబీ సోకనటువంటి వ్యక్తులతో పోలిస్తే టీబీ సోకి పూర్తికాలం చికిత్స తీసుకున్నటువంటి వ్యక్తుల లోపల మరణించే ముప్పు అనారోగ్య కారణాల మూలంగా 2 రెట్లు పెరిగే అవకాశం ఉంటుంది. అయితే వీరి లోపల మహిళల కంటే పురుషుల లోపలనే ఎక్కువగా ఈ మరణించేటటువంటి అవకాశం ఉంటుందని అధ్యయనాలు చెప్తున్నాయి. అయితే ఎవరైతే స్మోకింగ్ చేస్తున్నారో, ఎవరైతే ఆల్కహాల్ తీసుకుంటున్నారో వాళ్ళని, మరియు ఈ ఇతర వ్యాధుల ముప్పు అధికంగా ఉన్నటువంటి వ్యక్తులను దాదాపు 2 సంవత్సరాల పాటు ప్రతి 6 నెలలకు ఒకసారి ఈ ఆరోగ్య సమస్యల గురించి పరీక్షించాల్సినటువంటి అవసరం ఉందని ఐసీఎంఆర్ అధ్యయనాలు చెప్తున్నాయి. టీబీని నివారించుకోవడానికి ముఖ్యంగా ఈ మోడ్ ఆఫ్ ట్రాన్స్మిషన్ను, అంటే ఒకరి నుంచి ఒకరికి వ్యాపించేటటువంటి ట్రాన్స్మిషన్ని మనం ఆపగలగాలి. అంటే ముఖ్యంగా ఈ టీబీ సోకినటువంటి వ్యక్తి దగ్గినప్పుడు కానీ తుమ్మినప్పుడు కానీ ఖచ్చితంగా మాస్క్ను అడ్డుపెట్టుకోవాలి, లేదంటే కర్చీఫ్ను అడ్డుపెట్టుకోవాలి. దీని మూలంగా ఏంటంటే ఒకరి నుంచి ఇంకొకరికి వ్యాపించేటటువంటి అవకాశం తగ్గుతుంది. సో ఈ విధంగా ఒక టీబీ సోకినటువంటి వ్యక్తి ఒకవేళ ఓపెన్గా దగ్గినప్పుడు తన నుంచి వెలువడినటువంటి ఈ టీబీ కారక బ్యాక్టీరియా ఏదైతే ఉందో అది దాదాపు సంవత్సర కాలం లోపల 10 నుంచి 15 మందికి అంటించేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి దగ్గినప్పుడు ఖచ్చితంగా మాస్క్ను కానీ కర్చీఫ్ను కానీ అడ్డుపెట్టుకోవాలి. సో అదేవిధంగా మంచి పౌష్టికాహారం తీసుకోవాలి. అదేవిధంగా ఒత్తిడి తగ్గించుకోవాలి. బీడీ కానీ సిగరెట్ కానీ ఎవరైనా వాడే వాళ్ళు ఉంటే అవి మానేస్తే బాగుంటుంది. అదేవిధంగా ఇతర వ్యాధులకు, ముఖ్యంగా షుగర్ కంట్రోల్ లేనటువంటి వ్యక్తులు మందుల ద్వారా ఖచ్చితంగా షుగర్ని కంట్రోల్లో ఉంచేటట్లు చూసుకోవాలి. ఈ విధంగా చేసినట్లయితే, అంటే వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించుకున్నట్లయితే ఈ టీబీని నివారించుకునేటటువంటి అవకాశం ఉంటుంది. సో ప్రతి ఒక్కరూ టీబీ వ్యాధిపైన అవగాహన కలిగి ఉండి టీబీ నిర్మూలన కార్యక్రమాన్ని ఒక ప్రజా ఉద్యమంగా రూపొందిస్తే ఈ టీబీని నిర్మూలించేటటువంటి అవకాశం ఉంటుంది. ప్రతి ఒక్కరూ బాధ్యతతో ఉండి తన కుటుంబంలో కానీ, తన స్నేహితుల్లో కానీ, తన బంధువుల్లో కానీ ఎవరైనా టీబీ లక్షణాలు ఉన్నట్లయితే వాళ్ళకు ఖచ్చితంగా తెమడ పరీక్ష చేయించుకోమని చెప్పి వాళ్ళను ప్రోత్సహించాలి. ఒకవేళ తెమడ పరీక్ష లోపల టీబీ నిర్ధారణ అయినట్లయితే వాళ్ళను 6 నెలల పాటు టీబీ మందులు వాడేలా ప్రోత్సహించాలి. అదేవిధంగా ఖచ్చితంగా వాళ్ళని ఈ డాట్స్ సెంటర్ వాళ్ళకి కానీ, లేదంటే ఆర్ఎన్టీసీపీ సెంటర్ వాళ్ళకి చెప్పినట్లయితే ఈ నోటిఫికేషన్లో భాగస్వామ్యం అయినట్టు అవుతుంది. అదేవిధంగా ఎవరైతే ప్రైవేట్ ప్రాక్టీస్ చేస్తున్నారో వాళ్ళు, అదేవిధంగా కొన్ని సంఘాలు కానీ, స్వచ్ఛంద సంస్థలు కానీ కోవిడ్లో ఏ విధంగానైతే
ఈ అవగాహన కార్యక్రమాలు నిర్వహించారో అది పత్రికల ద్వారానైతేనేమి, ప్రచార మాధ్యమాల ద్వారానైతేనేమి ఈ ఖచ్చితంగా ఈ టీబీ వ్యాధిపైన అవగాహన కల్పించాల్సినటువంటి అవసరం ఉంది. క్షయకు మందుల వాడకాన్ని మొదలుపెట్టిన తర్వాత ఇతరులకు బ్యాక్టీరియా వ్యాపించడం తగ్గుతుంది. అంటే క్షయ బాధితులను ముందుగానే గుర్తిస్తే చాలా వరకు నివారించుకోవచ్చన్నమాట. ఒకరిని ముందుగా పట్టుకున్నా 15 మందికి సోకకుండా చూసుకోవచ్చు. క్షయ బాధితులు ఆరుబయట ఎక్కడా ఉమ్మకపోవటం ముఖ్యం. అన్ని పోషకాలతో కూడిన సమతులాహారం తీసుకోవాలి. కూరగాయలు, పండ్లు తగినంతగా తీసుకోవాలి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. ఇవి రోగ నిరోధక శక్తి పెరగడానికి దోహదం చేస్తాయి. దురలవాట్లకు దూరంగా ఉండాలి. పొగ తాగే వారికి క్షయముప్పు 4 రెట్లు ఎక్కువ. మితిమీరిన మద్యం అలవాటుతో పోషణ లోపం తలెత్తి రోగ నిరోధక శక్తి తగ్గి క్షయ వచ్చే అవకాశం పెరుగుతుంది. మధుమేహులు రక్తంలో గ్లూకోజ్ మోతాదులను ఖచ్చితంగా నియంత్రణలో ఉంచుకోవాలి. మధుమేహం గల వారికి క్షయముప్పు 4 రెట్లు ఎక్కువని తెలుసుకోవాలి. చాలా మందిలో మధుమేహం, క్షయ రెండు ఒకేసారి బయటపడుతుండడం గమనార్హం. విటమిన్ డి లోపంతో క్షయముప్పు ఎక్కువ అవుతుంది. ఒంటికి ఎండ తగలకపోతే విటమిన్ డి తయారు కాదు. రోజుకు 10-15 నిమిషాలైనా ఎండ తగిలేలా చూసుకోవాలి. ఈ జాగ్రత్తలు టీబీని చాలా వరకు నివారిస్తాయి. టీబీ జబ్బుకు ఇవాళ చక్కటి మందులు అందుబాటులో ఉన్నాయి. చికిత్సలో కూడా విప్లవాత్మక మార్పులు వచ్చాయి. మందులు ఖచ్చితంగా వాడుతూ ఇంటి వద్దే ఉంచి చికిత్స మొదలు పెట్టడం అనేది ఇప్పుడు ప్రామాణికంగా మారింది. క్షయ వ్యాధిని సమర్థంగా అరికట్టేందుకు ఆరోగ్య కార్యకర్త ప్రత్యక్ష పర్యవేక్షణ సమక్షంలోనే రోగికి మందులిచ్చేలా డాట్స్ కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం రూపొందించింది. అనుమానిత లక్షణాలను పసిగట్టి సత్వరమే మందులు మొదలుపెట్టి పూర్తి కోర్సు వాడితే చాలు టీబీ వ్యాధికి చాలా వరకు అడ్డుకట్ట వేయొచ్చు.